ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక దేవాలయం ఉంది. ఇది దీంట్లో ఉండేది కూడా బుద్ధుడే. ఇక్కడ చూడండి చాలా బాగుంది వాతావరణం. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూద్దాం రండి. మీరు ఇదిగో నేను షూ వేసుకొని వెళ్తున్నానే మీకు డౌట్ రావచ్చు, టెంపుల్ అంటున్నాడు ఏందబ్బా షూ వేసుకొని వెళ్తున్నాడు అని. షూ వేసుకోవటం వల్ల ఇక్కడ ఇబ్బంది ఏం లేదు. చైనీస్ పీపుల్ అందరూ షూ వేసుకొని వెళ్తారు, దాన్ని తప్పుగా ఏమీ చూడరు. మీరైతే ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి చూడండి, వాటికి సపరేట్గా ఒక లైట్ పెట్టి చాలా బాగుంది, యాంబియేషన్గా ఉంది చూడటానికి. ఇదిగో బుద్ధుడి టెంపుల్ చాలా బాగా దగదగ మెరుస్తుంది, ఇక్కడ చాలా బాగుంది చూడటానికి. ఇది టెంపుల్ చాలా బాగుంది చుట్టూ చూడటానికి. ఇంకా ముందైతే ఏముందో చూద్దాం రండి. మనం ఇప్పుడైతే మేము ఇక్కడ ఇంకొక చాలా ఎత్తులో సన్లైట్ రాక్ ఉందంట, అది చూడటానికి వెళ్తున్నాం. దానికి ఒక్కొక్కరికి టికెట్ వచ్చి 50 RMB. ఈ టికెట్ అక్కడ స్కాన్ చేసి మేమైతే లోపలికి వచ్చేసాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫొటోస్ దిగటానికి చాలా బాగుంది. చుట్టూ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. అక్కడ కనపడుతున్న కొండ మీదకి మనం వెళ్ళాలి ఇప్పుడు. ఇక్కడ దారిది. మనమైతే పైకి వచ్చేసినాం. చూడండి ఎంతమంది ఉన్నారు జనాలు, లైన్గా క్యూ కట్టున్నారు. తిరుపతిలో దర్శనానికి ఉంచున్నారు. ఈ పైన టాప్ వ్యూకి వెళ్తే ఏంటంటే ఈ యొక్క ఐలాండ్ యొక్క బ్యూటీ కానొస్తుందంట. మనం కూడా అయితే వెళ్ళి చూసేద్దాం. మొత్తానికైతే మేము పైకి వచ్చేసాం. ఇదిగో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చుట్టూ వాటరు, మధ్యలో ఐలాండ్. యాక్చువల్గా ఈ ఐలాండ్కి డ్రోన్ షాట్ ఉంటుంటే ఇంకా సూపర్గా కనపడేది. మన దగ్గర డ్రోన్ లేదు. మీరైతే చూడండి చాలా బాగుంది. ఇక్కడ ఒక గార్డెన్ ఉంది చూడండి గైస్, రండి చూపిస్తాను. అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్దాం ఇప్పుడు. చాలా బాగుంది అది చూడడానికి, రండి చూసేయండి. ఇది ఫోటోషూట్కి అయితే ఎక్సలెంట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. చూడండి కలర్ ఫిష్లు ఉన్నాయి ఈ వాటర్లో. ఏ ప్లేస్ని వదిలిపెట్టట్లేదు ఖాళీగా, చాలా బాగుంది. ఇప్పుడైతే మనం పైకి ఎక్కుదాం రండి, చూపిస్తాను ఎలా ఉంటుందో. చూడండి ఇది ఎలా ఉందంటే దారి కనుక్కోండి ఉంటుంది కదా, దారి వెతుకుతాం మనం గేమ్స్లో, సేమ్ అలానే ఉంది. అటు తిరిగి మేమైతే దగ్గరగా ఒక 20 minutes పట్టింది ఆ పై వరకు ఎక్కడానికి. చూసి చాలా బాగుంది. చూడండి ఒకసారి వ్యూ పైనుంచి.